మీకు ఇప్పుడు మనం డ్రెస్సు ఎప్పుడైనా సరే మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు దీని పై భాగం ఫస్ట్ తీసుకోండి, తర్వాతకి స్కర్ట్ తీసుకోండి, ఓకేనా? మీకు ఎందుకంటే దీని ఫస్ట్ మనం పై భాగం వెళ్తేనే కింద ఏదైనా చిన్న కుచ్చులు వచ్చినాయా పెద్ద కుచ్చులు వచ్చినాయి అనేది మీకు తెలుస్తుంది అప్పుడు. అందుకనే ఫస్ట్ పై భాగం తీసుకోవాలి. త్రీ ఇయర్స్ పాపకమ్మ ఇది. ఇప్పుడు మనం ఉల్టా తీసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఉల్టా తీసుకోవాలి. ఉల్టా ఎందుకు తీసుకోవాలంటే ఇది అనేది మీరు ఇక్కడ వరకే తీసుకుంటారు, ఇక్కడ వరకు తీసుకొని కుట్లలో తీసుకోరు ఉల్టా తీసుకోకపోతే. అందుకనే ఉల్టా తీసుకోవాలి. దీన్ని 4 భాగాలు వేసుకోండి. ఫస్ట్ ఒక టేప్ ఇవ్వండి అమ్మ. లూజు ఇగో ఇక్కడ తీసుకోవాలి. లూజు అంటే హామ్ హోల్ కింద తీసుకోవాలి. ఏం చేయాలి? ఇక్కడ తీసుకోవాలి. ఇలా కొద్దిగా లాగండి. ఎంత వచ్చింది మనకు? 11.5 వచ్చింది. అంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. అర్థమైందా? 11.5 అంటే మొత్తం ఎంత? 23. 23ని 4 భాగాలు చేస్తే ఎంత చెప్పండి? మనకి ఇట్లా టేప్ ఇట్లా వేసుకోవాలి. ఎంత వచ్చింది? 6కి 2 యాడ్ చేస్తే ఎంత? 8 పెట్టుకోవాలి. మనం లూజ్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలి? 8 పెట్టుకోవాలి. వినండి, మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఎంత పెట్టుకోవాలి లూజ్ మనం? 8ఆ? 6కి 2 యాడ్ చేస్తే ఎంత అమ్మా? 8. మనం క్లాత్ ఎలా పడితే అలా కట్ చేయొద్దు. ఎందుకంటే మనం బట్టను సేవ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకు ఎంత వస్తుందో అంతవరకే చూసుకోవాలి. ఇదంతా మనకి ఇదేంటిది? లూజు 8 ఇంచెస్, ఓకేనా? పొడవు నెక్స్ట్ ఏంటిది? పొడవు తీసుకుంటాను. ఇప్పుడు షోల్డర్ మీద 1/2 ఇంచ్ తీసేయాలి, కుట్లలో పోయింది కాబట్టి. ఇప్పుడు దీనికి 9 వచ్చింది, 9కి కూడా ఒక 1/2 తీసేయాలి. మొత్తం ఎంత? 10 తీసుకోవాలి. పొడవు ఎంత? 10. ఓకే, 10కి ఒక మార్కింగ్ చేయండి ఇలా, ఓకేనా? పొడవు వచ్చేసింది, లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంది? నెక్కు. మనకి నెక్కు తీసుకోవాలి 2 ఇంచెస్. తర్వాతకి షోల్డర్ ఎంత ఉంది? నార్మల్గా అయితే 3 ఇంచెస్ తీసుకోవాలమ్మా. ఒకవేళ వాళ్ళ ఫ్రాక్ ఎంత ఉంటే అంత తీసుకోండి. నార్మల్గా ఫ్రాక్ లేకుంటే అయితేనో 3 ఇంచెస్ తీసుకోండి. లేదు ఫ్రాక్ ఉందంటే ఇక్కడ ఎంత వచ్చేసింది? 1.5 వచ్చింది. 1.5 అంటే ఇది 1/2 ఇంచ్ కుట్లలకు ఇటుపోతుంది, 1/2 ఇంచ్ కుట్లకు అడిపోతుంది. ఎంత? 2.5. షోల్డర్ అయిపోయింది కదా, గల్లా షోల్డర్ అయిపోయింది. నెక్ ఎట్లా తీసుకోవాలి? చిన్నపిల్లలకు కూడా 2నే తీసుకుంటాం, 1.5. ఇప్పుడు నెక్ ఎట్లా తీసుకోవాలి? మనకు క్రాస్ తీసుకోవాలని చెప్పినాం కదా, ఓకేనా? క్రాస్ ఎంత? 3.5 ఉంది. అది 3.5. 3.5 అంటే ఎట్లా తీసుకోవాలి మనం? ఇలా క్రాస్ తీసుకోవాలని చెప్పినా కదా, ఓకేనా? 3.5 అంటే ఇక్కడికి వచ్చిందమ్మా. దీన్ని కూడా సేమ్, ఇక్కడ కూడా 2 ఇంచెస్, ఇక్కడ కూడా 2 ఇంచెస్, 3.5, ఓకేనా? చిన్న 1/2 ఇంచ్ ఇలా కూడా దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ అయితే రౌండ్ చేసుకోండి, పలక అయితే పలక చేసుకోండి, స్టార్ అయితే స్టార్ చేసుకోండి, అది మీ ఇష్టం అది, ఓకేనా? నేను చెప్పేదైతే ఫస్ట్ రౌండ్ చెప్తా. తర్వాతకి ఏమైంది? షోల్డర్ 2.5. ఇప్పుడు హామ్ హోల్ ఇది ఎంత ఉంది? హామ్ హోల్ అంటే ఇది కొలుసుకునే విధానం ఇది ఉందా? ఇది పైకాని తీసుకోవాలి, ఇది కిందికని కుట్టిరు కదా, దీన్ని పైకాని తీసుకోవాలి. కిందికని తీసుకున్నాం అనుకోండి, ఇట్లా తీసుకున్నాం అనుకోండి, 4 ఉంది. మళ్ళీ కుట్టినాక ఏమైంది? కిందికి వస్తుంది 3, 1 ఇంచ్ తగ్గిద్ది. ఇది పైకానాలి కదా అమ్మ, పైకానాలి కదా అమ్మ. ఇది జూమ్ చేసి పెట్టిది అర్థం కాదు. ఇది కిందికి కలిపి కుట్టిరు వాళ్ళు. మనం ఇట్లనే తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఇది పైకి మలిసి కుట్టిండు, ఇది కిందికి మలిసి కుట్టిండు, మనం ఇంతే తీసుకున్నాం అనుకోండి, ఇంతే తీసుకున్నాం. ఇది 4 ఉంది, మనం ఇలా 1/2 ఇంచ్ కుడతాము, ఇది 1/2 ఇంచ్ కుడతాము. ఎంత వస్తుంది? 3. 1 ఇంచ్ తక్కువ వచ్చినప్పుడు మా పొడవు ఎంత అయింది? 3 ఇంచెస్ అయింది. మనం ఎట్లా తీసుకోవాలి? ఇది పైకి మలిసి కుట్టిండు అనుకో, పైకి కొద్దిగా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది? ఇప్పుడు 5 ఉంది, అర్థమైందా? ఇక్కడ మనం 5 తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడ? కింది నుంచి, ఇది కింది నుంచి ఉంది కదా, అర్థమైందా? ఇక్కడి నుంచి ఇక్కడికి వీడియో తర్వాత మళ్ళీ చెప్తా. 5
ఇప్పుడు మనం దీన్ని కొట్టాలి ఇట్లా. ఎంత వచ్చింది? అది 5 వచ్చింది, మినిమం 5 వచ్చింది. 5కి 1 ఇంచు, 1 ఇంచు కొట్టిన తర్వాత బాణం గుర్తు తీసుకోవాలమ్మా ఖచ్చితంగా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత చెప్పినా మీకు 2 ఇంచులు. ఓకే, ఇక్కడ 2.5, ఇక్కడ 1 ఇంచు. అర్థమైందా? ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2.5, ఇక్కడ 5. ఓకేనా? ఇప్పుడు మనం ఈ 2 ఇంచుల నుంచి ఇలా సన్నగా దీనికి కలుపుకోవాలి. అర్థమైందా? సీజరియమ్